తప్పు చేస్తే తప్పదు, దానికి ఎవరేం చేయాలి. ఈ రోజు కాదు రేపేం దొరుకుతారు, వేస్తారు. అందుకని ప్రతి అధికారి కూడాను రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా జెన్యూన్గా డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిందని ఫేవర్గా ఉన్నారనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి, ఎందుకంటే వాళ్ళ మైనస్లను తీస్తారు. అందుకని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. అది కాకుండా అధికారులకు వంత పలుకుతూ వెళ్ళారనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మార్పు సందర్భాలు జరిగాయనుకోండి, వీళ్ళ మీద కక్ష సాధింపులు ఉంటాయి. అట్లా కాకుండా ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగాలకి ఆ మార్గంలో నడుచుకొని వెళ్ళిపోయి సమాజ్ చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ప్రాబ్లం ఉండదు. అంతేగాని ఏదో రాజకీయ నాయకులు వాళ్ళ మెప్పు పొందడానికి చేశారనుకోండి, ఫర్దర్గా ఇబ్బందులు వస్తాయి. ఇంత చేసి కూడా ఇప్పుడు నేను రీసెంట్లీ చూసాను సిబిఐ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. విశాల్ గున్ని గారు ఎగ్జాంపుల్ ఉన్నారు. ఆయన పరిస్థితిని చూసారుగా, ఆయన ఎన్ని వీడియోస్ చూసాం మనం, చాలా ఫేవర్గా ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చిక్కుల్లో పడిపోయాడు. ఒకప్పుడు మాకే సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకోండి, ఈరోజు ఆయన సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే చూసుకోండి. అందుకని దయచేసి అధికారులు ఎవ్వరు కూడాను రాజకీయ నాయకులు ఒత్తాసు పలకకుండా వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందని నా అభిప్రాయం సార్. వాళ్ళు ఇంకా మెరిట్గా ఉంటారు, సమాజంలో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది అంటారని నా అభిప్రాయం సార్. మరి ఇప్పుడు దీనికి సంబంధించి కూడా స్కామ్ సంబంధించి జగన్ తప్పు జరిగితే 100% అరెస్ట్ జరిగే సందర్భాలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి దీనివల్ల మరి ప్రజల్లో మళ్ళీ సింపతి వచ్చే అవకాశం, సింపతి సార్, తప్పు చేసే వాళ్ళకి సింపతి అనేది ఇంపాసిబుల్, దాంట్లో డౌటే లేదు. తప్పు చేసి రోడ్ల మీద తిరిగాము, ఈ ప్రజా బాటలు అవి చేసామంటే అది కుదరదు. జనాలకి ఇప్పుడంతా బాగా అవేర్నెస్ వచ్చేసింది, ఏది చేయాలి, ఎవరికి చేయాలి, ఏ విధంగా చేస్తే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది జనాలకి. దానివల్ల ఏంటంటే ఇదంతా కుదరదు అనమాట. ఏదో పిచ్చి పనులు చేసేసి నేను నడిచి వెళ్ళాము, ఊర్లో ఎంబడి తిరిగామంటే అలాంటి కుదరదు అనమాట. అవునండి. ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చి, రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు అనక్కర్లేదు, ఆయన సంపాదించాల్సిన అవసరం లేదండి. ఆయనకి పదవి కావాలి, డబ్బు ఉంది. ఆయనకి కింద స్థాయిలో ఏం జరిగింది అనేది అడ్మినిస్ట్రేషన్ ఆయన చేత కాదు, తెలియదు. ఎందుకంటే కింద ఏం జరుగుతుందంటే ఆయన వరకు వెళ్ళదు. సో దానివల్ల తెలియదు. దానివల్ల ఏంటంటే ఆయనకి ఆ నాలెడ్జ్ లేక జరిగిన సంఘటనే. ఏ నాయకులు తినకుండా ఎవరు లేరు, చేయకుండా లేరు. అది తినే విధానం ఒకటి ఉంటుంది, అది ఒక పద్ధతి ఉంటుంది. మొత్తం తినేస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.